లంకలో ముగ్గురు సోదరులు రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. తపస్సే ఆయుధంగా బ్రహ్మదేవుని ప్రసన్నం చేసేందుకు యుగాల తరబడి కఠోర తపస్సు చేశారు. వరం అడిగే సమయం వచ్చింది, కానీ విధి ఒకటాడింది. గర్జించిన గుండెతో తపస్సు చేశాను, లోకాలు కంపించే బలం కోరుకున్నాను. దేవలోకం వణికే వరమడగాలనుకున్నా, విధి నా నాలుకపై మాటను మార్చేసింది. ఇంద్రాసనం అనాల్సిన వేళ నిద్రాసనం అని పలికిన వేళ బ్రహ్ముని వరం వెనక్కి రాలేదు. నా జీవితమే ఒక్క క్షణంలో మారిపోయింది. ఇది నా తప్పు కాదు అని నేనడిగితే బ్రహ్ముని కరుణ కరిగింది. 6 నెలలు నిద్ర, 1 రోజు మేల్కొలుపు. అదే నా విధి, అదే నా వరం, అదే నా శాపం. నిద్రలో ఉన్నా నా గర్జనాగలేదు. నన్ను బంధించిన నా శౌర్యం చనిపోలేదు. కుంభకర్ణుడిని నేను కాలమే గుర్తుంచుకున్న పేరు. మేల్కొన్న రోజున భూమి కూడా వణికే వేళ. ఆరు నెలలు నిద్రలోనే ప్రపంచం మారేది. 1 రోజు లేస్తే ఆకలి అగ్నిలా మండేది. లంక ప్రజలకు అండగా నిలిచాను, బలహీనుల కన్నీళ్లు తుడిచాను. శత్రువులకు సింహంలా కనిపించిన మన వాళ్లకు ఆశ్రయమయ్యాను. నా బలం నా గర్వం కాదు, నా హృదయం నా అసలు రూపం. ఒకరోజు రామసేన లంక ద్వారం చేరింది. రావణుడు చేసిన తప్పు నాకు తెలిసింది. సీతాదేవిని అపహరించడం ధర్మం కాదు అని అన్నయ్యతో చెప్పాను. కానీ నువ్వు నా అన్నయ్యవు, యుద్ధంలో నిన్ను ఒంటరిగా వదలను అని తల వంచాను. ధర్మం ఒకవైపు, నా హృదయం రెండుగా చీలిపోయింది. తప్పు తెలిసిన అన్నయ్య కోసం యుద్ధరంగం ఎంచుకున్నాను. రాముడి వైపు చూసి నీ ధర్మం గొప్పది, నా బంధ
ఒక నిదర్శనం. చివరి శ్వాసలో రాముని చూసి నేను చెప్పింది ఒకటే: సీతాదేవిని తీసుకురావడం తప్పు, అది నాకు తెలుసు. కానీ అన్నయ్యను ఒంటరిగా వదినయ్యన నా హృదయానికి రాను. ఘర్మాకు సమ్ముఖ పారాయాను, తండ్రకు సమ్మిరు పారాయాను. నా అన్నన్నిదే ఆరి నాటక ఒక్కను గుర్తుంచుకుంటాయి. కుంభకర్ణను మిట్టలు బంధించమనిన మహావీరుడు